ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ ధ్యానములో మనం నేర్చుకోపోతున్న అధ్యాయము సామెతలు 20వ అధ్యాయము 16వ వచనము నుంచి 20వ వచనం వరకు మనము చదువుకుందాం. అన్నుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము, పరుల కొరకు వానిని కొదవ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా నుండును, పిమ్మట వాని నోరు మట్టితో నింపబడును. ఉపదేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరు బోతుల జోలికి పోకుము. తన తండ్రి అయినను తల్లి అయినను దూషించు వాణ్ణి దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఈ యొక్క వచనములు అర్థమైందా పిల్లలు? మనము ఎల్లప్పుడూ కూడా న్యాయబద్ధముగా మనం నడుచుకోవాలి. ఎవరిని మోసము చేసి మనము సంపాదించుకోకూడదు. ఎందుకంటే మట్టి నుండి వచ్చిన వారు మనం మట్టి అయిపోదుమని కూడా ఈ వచనములో తెలియచేస్తుంది. అంతేకాకుండా వారి మీద వీరి మీద చాడీలు చెప్పుకుంటూ మనము కూడా ఎన్నడూ కూడా తిరగకూడదని ఈ యొక్క వచనములు తెలియచేస్తూ ఉంది. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.